శ్రీహరి. బస్సు ప్రమాదంలో ఎవరు మా తమ్ముడు బైక్ యాక్సిడెంట్ అనేది మా తమ్ముడే సార్. ఎప్పుడు జరిగిందనేది కూడా తెలియదు సార్ మాకు. పొద్దున పనికి లేస్తాం మేము 7:30 కల్లా అట్లా లేస్తాం. లేచి పనికి పోయేటోళ్ళం సార్ మేము. అప్పుడు ఆ టైంలో లేస్తే మా మామకి ఫోన్ చేసి ఇట్లా మీ పిల్లోడేనేమో చూద్దురండి యాక్సిడెంట్ అయి పడిపోయినాడు అని చూసారా మీ తమ్ముడే అని? క్లియర్గా ఫోటోలు వచ్చినాయి సార్. ఎవరిది తప్ప అనుకున్నాను సార్. ఎవరిది తప్పనాడు మేము చూసినామా సార్. మా మేము ఇద్దరం సార్. మా తమ్మునికి 21 ఇయర్స్ సార్. పెళ్ళయిందా? పెళ్ళి కాలేదు సార్. తెలియదు సార్. నిన్న నైటు పని పోయేసినాడు. పని పోయేసి ఇంట్లో క్యారియర్ ఇచ్చేసి నేను ఇట్లా పోతున్నా అనే మాటలు రోజు చెప్పేవాడు. నిన్న చెప్పాలే. ఫోన్ చేసినారు ఇంటి వాళ్ళే 10:30 గట్ట ఫోన్ చేసినారంట. ఎక్కడున్నావు 10:30కు ఎప్పుడో సెర్చ్ చేసినారు. చేస్తే ఎక్కడున్నావు అంటే నేను ఇట్లా డోన్లో ఉన్నావు వస్తున్నానులే, ఇంటికి వస్తున్నాను, వచ్చి తిని పండుకుంటాలే అన్నాడు. శ్రీహరి. బస్సు ప్రమాదంలో ఎవరు మా తమ్ముడు బైక్ యాక్సిడెంట్ అనేది మా తమ్ముడే సార్. ఎప్పుడు జరిగిందనేది కూడా తెలియదు సార్ మాకు. పొద్దున పనికి లేస్తాం మేము 7:30 కల్లా అట్లా లేస్తాం. లేచి పనికి పోయేటోళ్ళం సార్ మేము. అప్పుడు ఆ టైంలో లేస్తే మా మామకి ఫోన్ చేసి ఇట్లా మీ పిల్లోడేనేమో చూద్దురండి యాక్సిడెంట్ అయి పడిపోయినాడు అని చూసారా మీ తమ్ముడే అని? క్లియర్గా ఫోటోలు వచ్చినాయి సార్. ఎవరిది తప్ప అనుకున్నాను సార్. ఎవరిది తప్పనాడు మేము చూసినామా సార్. మేము ఇద్దరం సార్. మా తమ్మునికి 21 ఇయర్స్ సార్. పెళ్ళయిందా? పెళ్ళి కాలేదు సార్. తెలియదు సార్. నిన్న నైటు పని పోయేసినాడు. పని పోయేసి ఇంట్లో క్యారియర్ ఇచ్చేసి నేను ఇట్లా పోతున్నా అనే మాటలు రోజు చెప్పేవాడు. నిన్న చెప్పాలే. ఫోన్ చేసినారు ఇంటి వాళ్ళే 10:30 గట్ట ఫోన్ చేసినారంట. ఎక్కడున్నావు 10:30కు ఎప్పుడో సెర్చ్ చేసినారు. చేస్తే ఎక్కడున్నావు అంటే నేను ఇట్లా డోన్లో ఉన్నావు వస్తున్నానులే, ఇంటికి వస్తున్నాను, వచ్చి తిని పండుకుంటాలే అన్నాడు.